శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రియులారా, రండి ఈ దినపు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన వాక్యాన్ని, దేవుడు ఈ దినము మన కళ్ళ ముందుకు తీసుకుని రాబోతున్న వాక్యాన్ని మనందరం కలిసి ఆసక్తితో ధ్యానించుకుందాం. ఈ దినపు వాక్య భాగం కీర్తనల గ్రంథం 4వ కీర్తన చివరి మాటను మనందరం కలిసి ధ్యానించుకుందాం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. దావీదు గారు మాట్లాడుతున్నారు. దేవా, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉన్నా నీవు నన్ను సురక్షితముగా కాపాడుతావని దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు గారి జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు ఆయన గడిపాడు. దావీదు జీవితంలో అనుకోని భయంకరమైన కష్టాలు దావీదు రుచి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. దావీదు జీవితంలో మరణం ఆయన ఎదురుగా నిలబడింది. దావీదు జీవితంలో అనేక మంది శత్రువులు వెంటాడడం ప్రారంభించారు. దావీదు జీవితంలో మీకు అందరికీ తెలుసు కదా, దావీదుని దేవుడు అభిషేకించిన తర్వాత ఫిలిస్తీన్ల మీద దావీదు గారు యుద్ధం చేసి గొల్యాతును చంపేసిన తర్వాత, ఫిలిస్తీన్లను ఓడించి ఇజ్రాయేలీలకు విజయం తెచ్చిన తర్వాత సౌలు దావీదుకు శత్రువు అయిపోయాడు. సౌలు దావీదుకు శత్రువు అయిపోయిన తర్వాత సౌలు ఇక దావీదును చంపేయాలి, దావీదు బ్రతికితే నేను రాజుగా ఉండలేను, ప్రజలంతా కూడా దావీదుకు జేజేలు కొడుతున్నారన్నటువంటి ఉద్దేశంతో సౌలు దావీదును చంపడానికి తను ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. సౌలు దావీదును చంపడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉంటాం? ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దేశానికి రాజు అయినప్పుడు, ఆ వ్యక్తి మనలను చంపాలని చూస్తున్నప్పుడు రాజ్యమంతా ఆ రాజు ఎదుటనే ఉంటుంది కదా, తప్పించుకుని మనం వెళ్ళగలమా? అలాంటి పరిస్థితుల్లో దావీదున్నాడు. చావు ఎదురుగా ఉంది, చావు ఎదురుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి సుఖముగా పండుకొని నిద్రపోగలడు? ప్రాణ భయంతో ఉంటాడు కదా ఏ వ్యక్తి అయినా కూడా. ఇదిగో సుఖంగా పడుకొని నిద్రపోగలడా ఏ వ్యక్తి అయినా కూడా? లేదు కదా. అలాంటి పరిస్థితుల్లో దావీదున్నాడు. ప్రియులారా, అయినప్పటికీ దేవుడిని వదిలిపెట్టలేదు, ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నన్ను రక్షింపగలిగిన వాడవు నీవే, నన్ను కాపాడగలిగిన వాడవు నీవే, నా ప్రాణాన్ని నిలబెట్టగలిగిన వాడవు నీవే, నాకు బ్రతుకునివ్వగలిగిన వాడవు నీవే అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో కూడా అనేకమైన నిద్రలేనటువంటి సందర్భాలు మనం గడుపుతాం. ఒక పెద్ద ఆయన అంటాడు, ఒక పెద్ద వ్యక్తి అంటాడు, ఏమంటాడో తెలుసా? మన జీవితంలో అట మనకు నిద్ర లేకుండా చేసేవి 3 ఉన్నాయట. ఏంటి అనంటే, 1 అప్పులు, 2 తప్పులు, 3 నొప్పులు అంటాడు. నిజమే కదా. అప్పులు ఉన్నప్పుడు మనం సంతోషంగా నిద్రపోలేం ప్రియులారా. అలాగే మనం తప్పులు చేసినప్పుడు ఆ పాపం మనల్ని నిద్రపోనివ్వదు. ఎందుకంటే ఏ క్షణాన ఏమవుతుందని భయపడతాం. తర్వాత మన శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు మనము నిద్రపోగలమా? నిద్రపోలేం ప్రియులారా. ఇదిగో మీ జీవితంలో కూడా ఈరోజు ఇవి 3 వలన మీరు సతమతం అవుతూ ఉండొచ్చు. ఏంటో తెలుసా? మీరు చేసిన పాపాన్ని బట్టి, మీకున్నటువంటి అప్పుల భారమును బట్టి, లేదా మీ జీవితంలో ఉన్న అనారోగ్యమును బట్టి మీరు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నో నిద్రలేని రాత్రులు మీరు గడుపుతూ ఉండొచ్చు. కానీ ఈరోజు దావీదు గారు మీ జీవితంలో ఒక గొప్ప మాట చెబుతున్నాడు. ఏంటో తెలుసా? దేవుడు మీకు తోడుండగా మీరు సుఖంగా పడుకొని నిద్రపోండి. ఆయన మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆయన మిమ్మల్ని కాపాడగలడు. ఎందుకంటే నన్ను కాపాడాడు ఆయన. నా నీతిని బట్టి, నేను ఆయన ఎదుట ప్రార్థించిన ప్రార్థనను బట్టి నా జీవితాన్ని ఆయన కాపాడాడని దావీదు గారు సాక్ష్యం ఇస్తున్నారు. దావీదు గారి జీవితాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. దావీదు గారి జీవితంలోనికి ఒకసారి మీరు తొంగి చూడండి. దావీదు గారు ఎలా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బయటపడ్డాడో మీరు ఆలోచించండి. నిజంగా దావీదు గారి జీవితంలోనికి మనం తొంగి చూస్తే ఇదిగో మన జీవితాలు కూడా భయము లేని స్థితిలో మనం క్షేమముగా పడుకొని నిద్రపోవచ్చు. మీరు దావీదు వలె ప్రార్థించండి, మీరు దావీదు వలె జీవితాన్ని కలిగి ఉండండి. మీరు దావీదు లాంటి ఇదిగో పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు కూడా దేవుడు మీ ప్రార్థనను బట్టి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మీకు మంచి సుఖనిద్రను కలుగు చేస్తాడు, ఆనందాన్ని మీ జీవితంలో కలుగు చేస్తాడు, ఆశీర్వాదాలు ఆయన కలుగు చేయగలడు, దీవెనలు ఆయన కలుగు చేయగలడు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన లేపి మిమ్మలను నిలబెట్టగలడు. ప్రియులారా, ఆయన పాదాల పట్టుకోవడం మర్చిపోకండి, ఆయన ఎదుట ప్రార్థించడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరతలను మాకు పంపించండి, మేము కూడా అనేక విషయాలలో మిమ్మును బట్టి మేము ప్రార్థిస్తూ ఉంటాం. కాబట్టి
ఈ మాటలను బట్టి దేవుడు మనలందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించును గాక. ఆమెన్.